గగన్ గారు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా మొహంలో ఈ చిరునవ్వు ఎందుకో తెలుసా? ఎందుకో? మీరు తిరిగి వస్తే నన్ను పెళ్లి చేసుకుంటారని నాకు తెలుసు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు, తారా రా. అనే అది కాదు, నేను గగన్ గారితో. గగన్ గారు, వాట్ బ్రో వాట్? నీ టెన్షన్స్ అన్ని నాకు తగిలించి నువ్వు హాయిగా చచ్చిపోయి ఫోటోలో ఉన్నావు. భూమి గారేమో నన్ను గగన్లా నటించండి అంది. ఓ మై గాడ్! ఇక్కడికి వచ్చాక మీ చెల్లికి అన్నయ్యగా నటించాల్సి వచ్చింది. అండ్ ఓ తారా, సో ప్రెటీ, తారాని కొట్టించాల్సి వచ్చింది. యునో వాట్, నా లైఫ్లో మొదటిసారి ఒక అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఉన్నాను. ఇంకా ఎన్ని క్యారెక్టర్లు చేయిస్తావో నాతో. కానీ యునో వాట్, మీ వాళ్ళని చూస్తుంటే ఐ టోటలీ అండర్స్టాండ్ నువ్వు వాళ్ళకి ఎంత ఇష్టమో ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. యునో వాట్, నువ్వు లేని లోటు ఎంతో పెద్దగా కనిపిస్తుంది. ఏమో, ఆ భూమి గారికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకం మొదలుపెట్టాను. చూద్దాం ఎంత దూరం ఈ గెటప్ ప్రయాణం చేయాల్సి వస్తుందో. యు నో వాట్, ఏదేమైనా నాకంటే నువ్వే బాగున్నావు. ఐ లైక్ ఇట్. చెప్పు సూర్య. మేడం, ఇప్పుడే సార్ ఫోన్ చేశారు. నేను అక్కడే ఉన్నాను. ఆకాష్ని గగన్ అనుకుని వెంటనే అరెస్ట్ చేయమన్నారు. అంతా విన్నాను సూర్య. కానీ నాకు మాత్రం వాడు ఆకాష్ అనే అనిపిస్తోంది. నాకు మాత్రం వాడు గగన్ అనే అనిపిస్తోంది. లేదు మేడం, వాడు ఆకాషే. నేను కొడైకెనాల్లో ఎంక్వైరీ చేశాను కదా. వాడు ఆకాష్ అని తెలిసి అరెస్ట్ చేస్తే తర్వాత నాకే ప్రాబ్లం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడుకో. ఈ అపూర్వ ఉన్నంతకాలం నీ పోస్ట్ ఎక్కడికి పోదు. ఆయన ఏం చేయమంటే వచ్చేయి. కానీ మేడం, నిజంగా వాడు ఆకాష్ అయితే? నాకెక్కడో వాడు గగ్గనే అనిపిస్తోంది. అందుకే ఆయన కూడా అరెస్ట్ చేయమని ఉంటారు. వాడు బయట తిరుగుతున్నంతకాలం భూమి నీకు దక్కదు. అంటే? అవును, నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలంటే ముందు వాడడ్డు తొలగించుకోవాలి. వాడిని తీసుకెళ్లి లోపలే. ఒకవేళ వాడు నిజంగానే గగన్ అనుకో, భూమి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఆస్తి కూడా నాకు దక్కదు. కానీ మేడం, ఒకవేళ వాడు గగన్ కాకపోతే? అబ్బా, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు నువ్వు. వాడు గగన్ కాకపోయినా ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత భూమి పేరు మీదున్న ఆస్తి, గగన్ పేరు మీదున్న ఆస్తి ఇవన్నీ చూసి రేపు నేనే గగన్ అని వాడు చెప్పడం రూలే ఉంది. అప్పుడు కూడా నీకేగా నష్టం. అందుకే వాడు గగన్న ఆకాశ అన్నది మనకు అనవసరం. వెంటనే వాడిని అరెస్ట్ చేయి. అదే నీకు మాకు మంచిది. నిజమే మేడం, నేను ఈ కోణంలో అస్సలు ఆలోచించలేదు. వాడు ఆకాష్ అయితే నాకేం సంబంధం, పెద్ద రాక్ స్టార్ అయితే నాకేం సంబంధం. కానీ గగనే అయితే నాకే ప్రాబ్లం. సరే మేడం, నేను వెంటనే అరెస్ట్ చేసి లోపలేస్తాను. అంతకంటే మనకిప్పుడు వేరే మార్గం లేదు. సరే మేడం.
కొంచెం తినండి. భోజనమా? ఒక మనిషిని ఇలా కట్టేసి జంతువులా బంధించి భోజనం పెట్టి బతికించాలనుకుంటున్నావా? నాకొద్దు. ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపో. ఎందుకండి మీరు ఇలా మాట్లాడతారు? అసలు నేనేం చేసినా మీకోసమే కదా. నా ప్రేమ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అదే నీ సమస్య మీరా. నీ ప్రేమే నీకు కనిపిస్తోంది తప్ప నా మనసు నీకు కనిపించడం లేదు. చచ్చిపోయాడనుకున్న నా కొడుకు బతికే ఉన్నాడు. వాణ్ణి ఒక్కసారి నేను చూడాలి. గొలుసులు తీ ప్లీజ్ మీరా. నా బాధను అర్థం చేసుకో. గొలుసులు విప్పు. అందుకే నేను కట్టేసి ఉంచాను. మీరిప్పుడు బయటికి వెళ్తే నేరుగా వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. వాడు నా కొడుకు. మీరిప్పటికి కూడా అదే మాట అంటారేంటి? వాణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేయడానికి బయలుదేరుంటారు. ఇలాంటి టైంలో మీరు అక్కడికి వెళ్ళి కలిస్తే మీ ప్రాణాలకి ప్రమాదం అండి. నీరో, నీకు 100 సార్లు చెప్పాను. నన్ను చంపాలని చూసింది వాడు కాదు. లోకమంతా వాడు నన్ను చంపాలని చూశాడని నమ్మినా నేను నమ్మను. నా కొడుక్కి నా మీద ఎంత కోపం ఉన్నా నా ప్రాణం తీసే పని మాత్రం వాడు ఎప్పటికీ చెయ్యడు. ఇది ఒక తండ్రిగా నా నమ్మకం. అది ఎప్పటికీ మారదు. మీరా, గొలుసులు విప్పు. మీరు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారండి. మీకు మళ్ళీ ఏదైనా అవుతే నేను తట్టుకోలేనండి. మీకు వాడు కొడుకే కావచ్చు, కానీ నాకు వాడు పెద్ద ప్రమాదం. మిమ్మల్ని నేను పంపించను. ప్లీజ్ మీరా, నన్ను వదిలే. ఇవన్నీ కాదు. మీరు ముందు భోజనం చెయ్యండి. భోజనం చెయ్యండి. వద్దు. గొలుసులు తినండి. విప్పు. ఏమండి? తినండి. గొలుసులు విప్పు, లేదంటే వద్దు, 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 గొలుసులు విప్పు, లేదంటే వద్దండి, వద్దు. గొలుసులు విప్పుతావా లేదంటే దీన్ని కొట్టుకొని చచ్చిపోమంటావా? నేను విప్పుతాను, విప్పుతాను.